ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూట్ కేసుల్లో తేడాలు వచ్చాయి కాబట్టే అక్కడికి ప్రభుత్వం వెళ్తుందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని అందరికీ తెలుసని, ఇప్పుడు కొత్తగా వెళ్లి చూడాల్సిందేమీ లేదన్నారు. ఈ సందర్శనకు బీజేపీ వెళ్లటం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శనపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూట్ కేసుల్లో తేడాలు వచ్చాయి కాబట్టి అక్కడికి ప్రభుత్వం వెళ్తుందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని అందరికీ తెలుసని, ఇప్పుడు కొత్తగా వెళ్లి చూడాల్సిందేమీ లేదని అన్నారు. ఈ సందర్శనకు బీజేపీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చూసుకున్నట్లయితే ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యే సూట్ కేసులో తేడాలు వచ్చాయంటూ కూడా హైలైట్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్. రేపు రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పర్యటన కోసం సందర్శన కోసం 119 ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి ఆహ్వానించిన నేపథ్యంలో దానికి బీజేపీ దూరంగా ఉంటున్నట్లుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే బీజేపీ నేతలు మాట్లాడుతూ అసలు మేడిగడ్డకు సంబంధించినటువంటి లోపాలు ఏం జరిగాయో ఇప్పటికే అందరికీ తెలిసి ఎన్నికల ముందే దాని మీద తీవ్రంగా ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇప్పుడు కొత్తగా వెళ్లి చూడాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతూ ఏమైనా కాంట్రాక్టర్ల నుంచి అధికార పార్టీకి రావాల్సినటువంటి సూట్ కేసులు ఏమైనా తేడా వచ్చిందా అనేటువంటి ఒక వ్యంగ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే సూట్ కేసుల్లో తేడా రావడం అంటే వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు అధికారం వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ల నుంచి ఇవ్వలేదా అనేటువంటి అంశాలను ఒక ఇండైరెక్ట్ గా ప్రస్తావించడం జరిగింది. సో కాబట్టి దాని ద్వారానే వీళ్ళు కూడా పర్యటన పేరు మీద అటు వెళ్తున్నారు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి అనేటువంటి అంశాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. సో మొత్తంగా ఏదైతే మేడిగడ్డ సందర్శన ఎమ్మెల్యేలకు ఒక అవగాహన అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే అది కేవలం సూట్ కేసులకు సంబంధించిన యాత్ర అని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఇక్కడ రాజకీయంగా దోమారం లేపుతున్నటువంటి పరిస్థితి. దాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వాళ్ళ అవగాహన రాయటానికి ఇది నిదర్శనం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటాం. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ కూడా, అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఇటుపక్క చూసుకున్నట్లయితే సూట్ కేసుల్లో తేడా అంటుంటే కూడా ఇటు కాంగ్రెస్ నేతలు దీనికి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అటు కాంగ్రెస్ నుంచి ఏమైనా స్పందన ఉందా, రియాక్షన్ ఉందా? పార్టీ నేతలు ఇప్పుడు చెప్పినట్టుగానే వాళ్ళు కొట్టి పారేయడం జరుగుతా ఉంది. ఇది అవగాహన రాహిత్యానికి సంబంధించినటువంటి అంశం తప్ప ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి ఉన్నటువంటి బంధం ఎక్కడ బయటపడుతుందనేటువంటి భయంతో బీజేపీ ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టడానికి, అక్కడ జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించడానికి తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే, అటు బీజేపీ మాత్రం దీన్ని తీవ్రంగా ఒక వ్యంగ్యంగా సీరియస్ లేనటువంటి అంశంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా కొట్టిపారేస్తా ఉంది, ఖండిస్తా ఉంది. సో ఖచ్చితంగా అందరూ రేపు మేడిగడ్డ పర్యటనకు రావాలి, వచ్చి అక్కడ జరిగినటువంటి అవినీతిని ప్రజలకు వివరించాలి, వాళ్ళకు ఒక అవగాహన పెంచుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలని ఆహ్వానిస్తున్నట్టుగా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.